వేదికను అలంకరించిన కళాశాల కరెస్పాండెంట్ మహమూద్ అలీ గారు, షీఈ్ లైక్ డాటర్ టు మీ అండ్ ప్రిన్సిపల్ అండ్ ఇతర వేదికను అలంకరించిన పెద్దలు, ఉపాధ్యాయ మిత్రులు, హాజరైనటువంటి విద్యార్థినులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ కాలేజీకి రావడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడూ మహమూదుల్లా గారు నాకు ఫోన్ చేసి పిలిచిన నేను రాలేను అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే నేను ఏదైనా ఒక 4 విషయాలు యంగ్ జనరేషన్తో పంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సొసైటీలో నా బాధ్యతని కొంతైనా నేను నిర్వర్తించాను. నా ప్రొఫెషన్ కాకుండా, నేను చేసే వృత్తి కాకుండా అంతో ఇంతో సమాజ అభివృద్ధికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అని నేను పరిపూర్తిగా సంతృప్తిగా ఈ కాలేజీకి వచ్చి నేను ఒక 4 మాటలు చెప్తే దట్ డే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు అసలు ఈ రోజు యొక్క ఉద్దేశం మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక మహిళలందరూ తమ పని గంటలు తగ్గించుకోవాలని, లేకుంటే తమకి పురుషులతో సమాన వేతనం ఇవ్వాలని మొదటిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యుదయవాదులైన మహిళలందరూ కూడి ఒక మీటింగ్ పెట్టుకుని మాకు పురుషులతో సమానంగా ఎదిగే అవకాశం ఇవ్వండి, సమాన అవకాశాలు ఇవ్వండి, ఆ అవకాశంలో ఊరుగా అడిగితే రావు, మనమందరం సంఘటితమై పోరాటాలు చేస్తే తప్ప రావు అనేటువంటి స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని క్లారా చెట్కిన్ అనే ఆవిడ జర్మనీలో మొదటగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు మహిళలందరూ, అమ్మాయిలందరూ. దీంతో ప్రధానంగా ఏంటంటే సమాజంలో ఒక రకమైనటువంటి గుర్తింపు మనకు ఉండాలి, మన మీద వ్యధలు బాధలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలు సాధించినటువంటి విజయాల్ని గుర్తు చేసుకుని సాధించవలసిన కర్తవ్యాలను ఇంకోసారి గుర్తు చేసుకుంటూ ముందుకు జరిగితే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క స్ఫూర్తిని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. సాధించిన విజయాలన్నీ ఉన్నా ఇప్పుడే ఇంతకుముందే మన పిల్లలు ఒక స్కిట్ ప్రదర్శించారు అద్భుతంగా. అంటే ప్రజెంట్ మహిళలు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి మహిళలు ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందారు. నేను చూస్తున్నా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. నాకు ఊహ తెలిసి ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. సో అసలు అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఇందిరాగాంధీ ఒకళ్ళు, అందులో ఏమాత్రం సందేహం లేదు. సరోజినీ నాయుడు దగ్గర నుంచి, మనం చదువుకున్న ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి, లేకుంటే మేడం క్యూరీ, మీ అందరూ సైన్స్లో చదువుకున్నారు. సైంటిఫిక్ టెంపర్మెంట్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వాళ్ళలో. అలానే వివిధ రంగాల్లో డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీర్స్ కానివ్వండి, మెరైన్ ఇంజనీర్స్ కానివ్వండి, ప్రతి రంగంలోనూ లైక్ కిరణ్ బేడి పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, చాలా రంగాల్లో మహిళలు తమ అత్యున్నత ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఆఖరికి అంతరిక్షంలో కూడా వెళ్ళింది. రీసెంట్గా ఇంకొక అమ్మాయి అక్కడే స్ట్రగుల్ అవుతూ ఉంది, జీవితం పోరాటం చేస్తూనే ఉంది సైన్స్ని అభివృద్ధి చెందించడం కోసం, సైన్స్ ఫలాల్ని మిగిలిన జాతికి అందించడం కోసం. అలానే ప్రతి కార్పొరేట్ రంగంలోనూ ఇప్పుడు మహిళలు ముందు దూసుకుపోతూనే ఉన్నారు. తమకు ఎక్కడ అవకాశం దొరికినా దాన్ని అందిపుచ్చుకుని తమ యొక్క శక్తి సామర్థ్యాలని వాళ్ళ శక్తి వంచన లేకుండా అందిస్తూనే ఉన్నారు. నాలాంటి చిన్న హాస్పిటల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని నా దగ్గర ఏమైనా ఉద్యోగంలో మహిళలు పురుషులు సమానంగా పనిచేయగలిగే అవకాశం ఉంటే నేను మహిళలకే చేయూతనిస్తాను. ఎందుకంటే మహిళలు ఖచ్చితంగా సిన్సియర్గా పనిచేస్తారు, తమకున్నటువంటి నైపుణ్యాల్ని చక్కగా వెళ్ళబుచ్చుతారు, అంతే కమిట్మెంట్ తోటి అంతే నిబద్ధతతోటి పనిచేస్తారు. నాకు తెలిసి అన్ని కార్పొరేట్ రంగాలు కూడా ఈ విషయాన్ని గుర్తించే తమకున్నటువంటి అవకాశాల్లో మహిళలు కనుక ఈక్వల్లీ క్వాలిఫైడ్ ఉంటే
మహిళల్ని తీసుకున్నానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ సొసైటీలో అనివార్యంగా వచ్చినటువంటి మార్పులు. వీటితో పాటు ఇవన్నీ మనం సంతోషిస్తూ చెప్పుకోవాల్సిన విషయాలు. అలా కాకుండా మహిళలు అన్ని రంగాల్లోనూ అణిచివేయబడుతూనే ఉన్నారు. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మీ అందరికీ ఇంతకుముందు నా స్పీచ్ విన్న వాళ్ళకైతే గుర్తుండే ఉంటుంది. కడుపులోనే ఆడపిల్లని తెలియగానే చంపేసేటువంటి ప్రబుద్ధులైన ఫ్యామిలీలు ఉన్నాయి. చాలా మంది నా దగ్గరికి వచ్చి కడుపులో ఉన్న శిశువు ఆడమగా అని అడిగి ఆడైతే తీసేయించుకుంటా మగైతే ఉంచుకుంటా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ ఎదురుగా ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఉంది. మీ చైర్మన్ గారికి 4 అమ్మాయిలే. ఆయన ఎప్పుడు అలా చేయలేదు. కానీ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను మీ అందరికీ ఎందుకు ఈ విషయం పదే పదే చెప్తాను అంటే, రేపు భవిష్యత్తులో మీరు పెళ్లి చేసుకుని తల్లులు కాబోయిన అమ్మాయిలు మీరందరూ, మీకు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే ఫ్యామిలీ వైపు నుంచి, భర్త వైపు నుంచి, అత్తమామల వైపు నుంచి, అమ్మ నాన్నల వైపు నుంచి ఎంత ప్రెషర్ వచ్చినా కూడా మీరు ఎవ్వరూ కూడా గర్భంలో ఆడపిల్లని తెలవగానే అసలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. తెలుసుకున్నా గర్భ విచ్ఛిత్తి చేయించుకోవడానికి సిద్ధపడకూడదు. ఆ ఒక్క మాట మీరు ఇక్కడ అనుకుని మీ మనసులో నిర్ధారణ చేసుకుని మీ జీవితాల్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ మీటింగ్కి, ఈ మహిళా దినోత్సవానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైన పర్పస్ నెరవేరుతుంది. పుట్టాము, బయటపడ్డప్పటి నుంచి అబ్బాయితో సమానంగా కష్టపడ్డాము, అబ్బాయితో సమానంగా చదువుకుంటున్నాము. చదువుకున్న ప్లేసుల్లో ఉండేటువంటి ఈవిటీజింగ్ దగ్గర నుంచి, ఈవిటీజింగ్ అంటే మేము చిన్నప్పుడు మా వెనకబడి ఇట్లా కొంగులు పట్టుకొని లాగుతూ ఉండేవాళ్ళు అబ్బాయిలు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి. వేధించడానికి తక్కువ మార్గాలు, ఈజీ మార్గాలు దొరికిపోయినాయి. అంటే మీరందరూ మహిళా కళాశాలలో చదువుతున్నారు కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ మీ ఇంటి పక్కల ఇళ్లలోనూ, ఊర్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని, పక్కన ఉన్నటువంటి అమ్మాయిల్ని, లేకుంటే పెద్దవాళ్ళని, అమ్మతో సమానమైనటువంటి ఆడవాళ్ళని జస్ట్ బికాజ్ శారీరకంగా బలహీనులు అనేటువంటి ఒకే ఒక కారణంతో వేధిస్తున్నటువంటి పురుషుల్ని చూస్తూనే ఉన్నాం. అలాంటివి సంఘటనలు మీకు ఎక్కడైనా ఎదురైతే మనం ఖచ్చితంగా ఎదురెట్టి పోరాడాల్సిందే. అవసరమైతే ఆ మహిళకు చేయూతనివ్వాల్సిందే. అది అయిపోయింది, చదువు పూర్తి చేసుకున్నాం, ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కుంటున్నాం అనుకోకుండా. అంటే ప్రేమించడం తప్పని నేను చెప్పను, ఎందుకంటే నేను ప్రేమ వివాహమే చేసుకున్నాను, నా కొడుకులు ఇద్దరు కూడా. కానీ ప్రేమ వివాహంలో అపశృతులు దొల్లకుండా మనం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరు అవసరార్థం ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమతో చివరికంటా నిలబడతారు అనేటువంటి విషయాలు అవగాహన అవ్వడానికి మనకి కొంచెం వయసు పెరగాలి, మీకు కొంచెం వయసు పెరగాలి. అంటే మనిషితో మాట్లాడటం తప్పు కాదు, ముచ్చటించడం తప్పు కాదు. కానీ మీకు చాలాసార్లు నేను చెప్పాను కూడా ఇంతకు ముందు, ఒంటరిగా నచ్చిన అబ్బాయితోటైనా సరే అందరికీ దూరంగా, గుంపు నుంచి దూరంగా వెళ్ళడం చేయకూడదు. ఎందుకు అంటే అక్కడ నిన్ను మాలెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏమి చర్చించినా గ్రూప్లో చర్చించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మనం ఆ ఊబిలో దిగితే దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. దాంట్లో నష్టపోతే అది మరీ కష్టం. అది శారీరకంగా నష్టం గురించి నేను మాట్లాడటం లేదు. అది మీ మనసు మీద, మన మనసుల మీద చూపించేటువంటి ప్రభావము, తర్వాత మన భవిష్యత్తులో మనకి ప్రతి చోట ప్రతి వాళ్ళని అనుమానిస్తూ భయంగా బతికేటువంటి పిల్లల్ని నేను చాలా మందిని చూశాను. సో మీరందరూ ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారని, ప్రథమంగా మనం ఏదైతే గోల్ తోటి మనం కాలేజీలో ఎంటర్ అయ్యామో, లేకపోతే అంటే నీ గోల్ ఏంటి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగడం. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి అంటే నువ్వు చదువు పూర్తి చేసుకొని నీవు తగినటువంటి ఉద్యోగాన్ని సాధించుకొని ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచించుకొని అప్పటికి మీ ప్రేమలు ఇవన్నీ గట్టివాళ్ళేవో నీకు తెలిపోతాయి. అప్పుడు మాత్రమే మీ జీవితాన్ని నిర్దేశించుకోవాలి. సరే అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, హస్బెండ్ పెట్టేటువంటి కష్టాలు మీరే చూపించారు, బాయ్ ఫ్రెండ్ పెట్టేటువంటి కష్టాలను చూపించారు, వాటన్నిటిని తట్టుకున్నాం. ఉద్యోగం చేస్తున్నాం ఒక ప్లేస్లో. ఉద్యోగం చేసే ప్లేసుల్లో కూడా నిన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టాలనేటువంటి చూసేటువంటి శక్తులు సమాజంలో
మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. అమ్మాయి నచ్చి ఒకవేళ ఇష్టపడకపోతే యాసిడ్ పోసిన సంఘటనలు మనం చూసాం. వీటన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా వ్యతిరేకించాలి. మనస వాచ కర్మణ. నీకు జరగకపోవచ్చు, నీ పక్కన వాళ్ళకి జరిగినా కూడా, సమాజంలో ఎవరికి జరిగినా కూడా వీటన్నిటినీ మనం వ్యతిరేకించి పోరాడాలి, మనం నిలబడాలి. అలా ఎవరైనా బాధితులు మనకి కనుక చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎవరైనా, వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటపడేట్లు చేయగలగాలి. వర్క్ ప్లేస్ లో ఎదురైనటువంటి కష్టాల్లో కూడా, అంటే స్త్రీ పురుష వివక్ష అనేది కనపడకుండా వర్క్ ప్లేస్ లో కూడా ఉంటుంది. వాటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా, అంటే మీకు 8th క్లాస్ నుంచే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా ఉంటుంది ఏంటనేది చదువుకున్నారు. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, ఏది మన మీద మేలుకోరి చెప్తున్నారు, ఏది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని ఎప్పటికప్పుడు మనల్ని మనం రక్షించుకుంటూనే ఉండాలి. వర్క్ ప్లేస్ లో నీకు ఇచ్చిన వర్క్ ని బాధ్యతాయుతంగా చేసి యు ఆర్ నంబర్ 1 ఇన్ దట్ ఫీల్డ్ అనేటువంటి మార్క్ మనం ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతామో, మనం చదువుకున్నటువంటి చదువుకి, మన సొసైటీకి, మన సెల్ఫ్ రెస్పెక్ట్కి, తర్వాత మనం జీవితంలో అంతో ఇంతో స్థిరపడడానికి ఇవన్నీ కూడా పనికొస్తాయి. ఇవన్నీ చేస్తూనే ఇప్పుడు నేను చెప్పాను, మీరు అమ్మల పొజిషన్లోకి వస్తే స్త్రీ పురుష వివక్ష చూపించకుండా మనం ఉండగలగాలి. మనం ఆడపిల్ల కాబట్టి తక్కువ చేయడము, అబ్బాయి కాబట్టి ఎక్కువ చేయడము, ఇలాంటివి ఎప్పుడు చూపించకూడదు. ఎక్కడో దగ్గర మార్పు మొదలవుతే అది సమాజం మొత్తానికి వ్యాపించి మనమందరము, తద్వారా సొసైటీ చక్కగా స్త్రీ పురుష సమానత్వంతో నేను కోరుకునేది ఒక్కటే, నేను పురుషుని కంటే ముందుండాలని కోరుకోను, అదే టైంలో నేను పురుషుని కంటే వెనకబడాలని కూడా కోరుకోను. నేను కోరుకునేది నీతో సమానంగా నన్ను నడవనివనేది. ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ మగవాళ్ళు అందరూ కూడా నాకు తెలిసి చేయూతగా ఉండాలనేటువంటి లక్ష్యంతో సమాజంలో చాలా మంది మగవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం తోడపుచ్చుకొని మనకున్నటువంటి ఇబ్బందుల్ని, మనకున్నటువంటి సమాజంలో ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాల్లో వాళ్ళందరి సహకారం కూడా తీసుకుని మనం ముందుకు జరగాలి. సమాజ పురోభివృద్ధి, మన పురోభివృద్ధి సమానంగా తీసుకోవాలి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఈ 4 విషయాలు మీకు చెప్దామని వచ్చాము. ఇంకొక ప్రధానమైన విషయం, భారతదేశంలో ఇది సైన్స్, భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా హైయెస్ట్ నంబర్ ఆఫ్ డెత్స్. స్త్రీలు వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. ప్రతి నిమిషానికి 8 మంది మహిళలు ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. సో అది ప్రధానంగా వైరస్ తోటి వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి వైరస్ తోటి వస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ వ్యాధుల స్పెషలిస్టుల సంఘం, అంటే దాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటాము. దాని ద్వారా మేము భారతదేశ వ్యాప్తంగా ఒక డ్రైవ్ తీసుకున్నాం. ఏంటి అని అంటే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా 9 నుంచి 13 సంవత్సరాల లోపల వయసున్న అమ్మాయిలకి 2 టీకాలు, 14 సంవత్సరాలు దాటినటువంటి 35 సంవత్సరాల లోపల యువతి యువకులకి 3 డోసులు కనుక సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసినట్లయితే చాలా త్వరగా భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించబడుతుంది. ఇది ప్రధానంగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా వస్తుంది. దాంట్లో 2 రకాలైన వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి 4 వైరస్లకు అగెనిస్ట్ గా, ఇంకొకటి 9 వైరస్లకు అగెనిస్ట్ గా. క్వాడ్రివెలెంట్, నానోవెలెంట్ అని 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ కాస్ట్ తక్కువ, నానోవెలెంట్ వ్యాక్సిన్ కాస్ట్ ఎక్కువ. ఏది వేయించుకోగలిగిన స్తోమత ఉంటే అది ఖచ్చితంగా మీరు మీ వరకే కాకుండా మీ ఊళ్ళల్లో, మీ చుట్టుపక్కల చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, 13 సంవత్సరాల లోపల వయసు ఉన్న చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటే వాళ్ళకి 2 డోసుల టీకాలు, 15 సంవత్సరాల నుంచి 3 డోసుల టీకాలు వేయించినట్లయితే గర్భాశయ, ఇది ఫ్రీగా లేదు ప్రస్తుతము. క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ 2200 ఉంది. నానోవెలెంట్ వ్యాక్సిన్ అరౌండ్ 11,000 ఉంది. సో 11,000 ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు 11,000 వ్యాక్సిన్, అట్లీస్ట్ అది కాకపోతే 4 వైరస్ కి అగెనిస్ట్ గా తీసుకోగలిగితే బాగుంటుంది అనేది మీ అందరికీ అమ్మాయిలకి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అంటే మీ అమ్మలు కూడా ఒక 30 సంవత్సరాల వయసు దాటిన వాళ్లకు గర్భాశయ ముఖ ద్వారా పరీక్ష అవసరమైతే ప్యాప్స్ వేరు. ఇది ఒక 3 సంవత్సరాలకు ఒకసారైనా కనీసం ఒక 3 సార్లు పరీక్ష చేయించుకుంటే సాధ్యమైనంత వరకు. నిన్ననే ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, 40 సంవత్సరాల వయసు, 3 పిల్లలు.
చాలా చిన్న ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చింది. చూస్తే అది స్టేజ్ 3 సర్వైకల్ క్యాన్సర్ ఉంది. అంటే స్టేజ్ 3 అంటే ఇంకా స్టేజ్ 4 లాస్ట్ ఫేజ్. సో మనం కనుక 30 years దాటిన వాళ్ళని ఎవరినైనా పరీక్ష చేయించుకోగలిగితే కొంతవరకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించుకోగలిగేటువంటి అవకాశం ఉంది. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీనా కాలేజ్ మేనేజ్మెంట్కి, ప్రత్యేకంగా శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ, ఉపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.